హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం కిడ్నీ బీన్స్తో స్నాక్ చేయబోతున్నాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మనం వీటిని మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ స్నాక్ కింద మనకు పనికొస్తుంది. నానాలన్నమాట బాగా. లేదు అంటే ఈవినింగ్ నానబెడితే మార్నింగ్ చేసుకోవచ్చు. అలా నానబెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను ఇవి తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ, పావు కిలో ఉంటాయి. ఇవి పావు కిలో తీసుకున్నాను నేను. వీటిని బాగా కడుక్కున్నాను. మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్కి ఇవి నానిపోయినాయి. ఇవి నాని ఇప్పుడు మనం వీటిని కుక్కర్కి వేసుకుందాం. దీంట్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని విజిల్స్ ఒక 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ వచ్చినాయి అంటే ఇవి ఉడికిపోతాయి. దాని తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఇవ్వండి, వాటర్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసాను. ఎంతో కాదు, కొంచెం వేయండి సరిపోతుంది. వేసి దీన్ని మూత పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉన్నదని. చూడండి, ఉడికిపోయినాయి. 4 విజిల్స్ రానిచ్చాను. మెత్తగా ఉడికిపోయింది బీన్ అనేది. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వేసేయండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. వేగిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ ఇందాక వాటిలో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. దీంట్లో బాగుంటుంది టేస్ట్ అనేది. నిమ్మకాయ వేసుకోవాలి కొంచెం లైట్గా. పుల్లగా కారంగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం కిడ్నీ బీన్స్తో స్నాక్ చేయబోతున్నాం. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మనం వీటిని మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ స్నాక్ కింద మనకు పనికొస్తుంది. నానాలన్నమాట బాగా. లేదు అంటే ఈవినింగ్ నానబెడితే మార్నింగ్ చేసుకోవచ్చు. అలా నానబెట్టుకోవాలి మనం. ఇప్పుడు నేను ఇవి తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ, పావు కిలో ఉంటాయి. ఇవి పావు కిలో తీసుకున్నాను నేను. వీటిని బాగా కడుక్కున్నాను. మార్నింగ్ నానబెట్టాను, ఈవినింగ్కి ఇవి నానిపోయినాయి. ఇవి నాని ఇప్పుడు మనం వీటిని కుక్కర్కి వేసుకుందాం. దీంట్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని విజిల్స్ ఒక 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ వచ్చినాయి అంటే ఇవి ఉడికిపోతాయి. దాని తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఇవ్వండి, వాటర్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసాను. ఎంతో కాదు, కొంచెం వేయండి సరిపోతుంది. వేసి దీన్ని మూత పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉన్నదని. చూడండి, ఉడికిపోయినాయి. 4 విజిల్స్ రానిచ్చాను. మెత్తగా ఉడికిపోయింది బీన్ అనేది. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలన్నమాట. దీనికి కొంచెం శనగపప్పు,
మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇవి వేసేయండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. వేగిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు, లైట్గా సాల్ట్ ఇందాక వాటిలో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. దీంట్లో బాగుంటుంది టేస్ట్ అనేది. నిమ్మకాయ వేసుకోవాలి కొంచెం లైట్గా. పుల్లగా కారంగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఆగి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.